వైసీపీ ప్రొటెస్ట్ మోడ్ లో ఉంది. అటు రామాయపట్నం ప్రైవేటీకరించొద్దు అంటూ, ఇటు అనకాపల్లిలో అక్రమ మైనింగ్ ఆపాలంటూ పోరాటాలకు దిగింది వైసీపీ. రామాయపట్నం పోర్టుకు వెళ్లిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించింది. చెల్లో రామాయపట్నం పేరుతో రామాయపట్నానికి ర్యాలీగా వెళ్లారు వైసీపీ నేతలు. పోలీసులు అడ్డుకోవడంతో చేవూరు హైవేపై బైఠాయించారు. పోర్టు వైపు దూసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కాకాణి వాగ్వాదానికి దిగారు. కాకాణి సహా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5,000 కోట్లతో నిర్మించిన రామాయపట్నం పోర్టును టీడీపీ ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలకే ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు వైసీపీ నేతలు. ప్రైవేటీకరణను నిలిపివేయకపోతే భారీ ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ ఆపాలంటూ రాంబిల్లి వెంకటాపురంలో వైసీపీ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింది. పంచదారలపై వైసీపీ ధర్మ పోరాటం ఉధృతం చేస్తుందన్నారు కరణం ధర్మశ్రీ. అక్రమ మైనింగ్ నుంచి ఫణిగిరి పర్వతాన్ని కాపాడుకుంటామన్నారాయన. ధర్మశ్రీకి మద్దతుగా రాంబిల్లి వెంకటాపురం వెళ్లారు మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, దాడిశెట్టి రాజా. కూటమి ప్రభుత్వం అక్రమ మైనింగ్ కు పాల్పడి పంచదారలను కలుషితం చేస్తుందన్నారు మాజీ మంత్రి కన్నబాబు. సీఎం రమేష్ గారిది అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ పేరునే రాసుకుని భూములు, వాళ్ళ పేరునే కొండలు రాసుకుని, వాళ్ళ పేరునే మైనింగ్లు చేసుకుని, అంటే భయం భక్తి ఏమీ లేదు. ఇక్కడికి వచ్చాం, గెలిపించారు కాబట్టి చచ్చినట్టు మీరు పడుండని అనే ఒక మెసేజ్ మనకి ఇస్తున్నట్టు కనపడదు. డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీలే ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్ కి లేకపోతే జాతీయ సంస్థలకి సప్లైలు చేసుకుంటారు మైనింగ్లు. పంచదారల పవిత్రతను కాపాడేందుకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గెలిచినటువంటి వ్యక్తి ఏమనుకున్నాడంటే, అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు నాకు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాల్ని దోచుకోవడానికి నాకు ఈ ప్రాంతాన్ని రాసిచ్చేశారని చెప్పని అనుకున్నారు. ప్రజా వ్యతిరేక పనులపై వైసీపీ పోరాటం కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.